మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకో గిసోడి ముచ్చట చెప్తున్నామేంది అని నిన్న మన ఒక ఆయన కామెంట్ పెట్టగా నేను చూసిన. గిసోడి ముచ్చట చెప్పాలంటే నాకు పెద్దగా సోకే ఉండదు, కానీ పేపర్లో వచ్చింది కాబట్టి చెప్పవలసిందే. ఎవడన్నా ఓడి గిసోటి లుచ్చ నర ఉంటే మారుతుందేమన్న ఆలోచనతోటి గిసోడి ముచ్చట చెప్తాం. నిజంగా ఈ ముచ్చట చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తుంది. 9వ తరగతి చదువుతాడు ఒక అమ్మాయి. 9వ తరగతి చదివే మైనర్ అమ్మాయి పైన అత్యాచారం జరిగిందంట. ఆ అమ్మాయి హాస్టల్లో ఉంటుందంట. హాస్టల్లో ఉంటే ఎప్పుడు కడుపునొప్పి లేస్తుంది అని చెప్తుందట. మరి కడుపునొప్పి లేస్తుంది కానీ మరి ఏమెక్కడ కడుపునొప్పి లేస్తుందని ఆ గోళీలు బీరీలు వేస్తే తగ్గలేదట. తగ్గపోయేసరికి అందులో ఉన్న ఆయమ్మో లేకపోతే మేడాలో కలిసి ఆ దగ్గరలో ఉన్న దవాఖాన కాడికి కొనపోయినట. దగ్గరలో ఉన్న దవాఖాన కాడికి కొనపోయి సార్ ఈ అమ్మాయి ఊరికి కడుపునొప్పి లేస్తున్నట్టుంది, అసలు ఏం ప్రాబ్లం జరగదు చూడరు సార్ అని చూపించారట. ఆయన మంచిగా రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, ఆడంగిడంగా పరీక్షలు చేసి ఆయన ఒక మాట చెప్పినట. ఏం చెప్పినట్టే, ఈ అమ్మాయి కడుపునొప్పి ఊరికనే లేస్తలేదు, ఈ అమ్మాయి పైన అత్యాచారం జరుగుతున్నట్టుంది, నాకైతే డౌట్ కొడుతుంది అని అక్కడున్న మేడాలతోటి చెప్పిండట. ఆ మేడాలు ఈ అమ్మాయి కాడికి వచ్చిరట. ఏంది బుజ్జి డాక్టర్ ఏమో గిట్ట అంటుండు, మరి కడుపునొప్పికి కారణం నీ పైన అత్యాచారం చేసిరని తెలిసింది, మరి నిజమేనా అని అడిగిరంట. అప్పుడు ఏడుస్తుందంట అమ్మాయి. చెప్పు బిడ్డ అసలు నీకేమైంది, మరి నిన్ను ఎవరు గిట్ట చేసిరు, ఏం కథ అని జరంత బతలాడినట్టు అడిగారట. అడిగితే ఆ అమ్మాయి నోరిప్పిందట. నోరిప్పేసరికి అలా డాక్టర్లు కానీ చుట్టుపక్కల ఉన్నోళ్ళు కానీ నోరెళ్ళ పెట్టిందట. ఏ వాళ్ళ పేరు చెప్పింది ఎరికేనా అమ్మాయి, నా పైన లైంగిక దాడి చేసింది, నా పైన అత్యాచారం చేసింది నన్ను కన్న నా తండ్రి అని చెప్పిందట. చూడరు కదా, నన్ను కన్న నా తండ్రే నా పైన అత్యాచారం పలుమార్లు చేసిండు, ఒకసారి 2 సార్లు 10 సార్లు కాదు, పలుమార్లు చేసిండు అత్యాచారం అని చెప్పిందట. ఎట్ట జరిగింది మొత్తం చెప్పంటే ఇక అమ్మాయి చెప్తుందట. ఎక్కడ ఈ ముచ్చట జరిగింది, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ అట. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఒక లుచ్చ 42 ఏళ్ళు ఉంటారు లుచ్చ తండ్రి. ఆ తండ్రికి అంట 2 వెళ్ళాలంట, 2 భార్యలు, అందులో ఈమె చిన్నపిల్లం బిడ్డ అంట. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ తల్లి చచ్చిపోయిందట. చచ్చిపోతే ఈ అమ్మాయిని హాస్టల్లో వేసిండట. హాస్టల్లో వేసి ఈ అమ్మాయి ఎదిగే కొద్దీ ఈ అమ్మాయి ఎక్కడికి పోతే అక్కనే పోతారంట. ఆదివారం వచ్చిందంటే శనివారం నాడు సాయంకాలం పోయి ఆడ హాస్టల్ ముందర కూర్చున్నాడంట. నా బిడ్డను పంపిరు సార్, నా బిడ్డను పంపిరు మేడం, మళ్ళీ ఇవాళ ఉంచుకొని రేపు ఉంచుకొని ఆదివారం సోమవారం నాడు మళ్ళీ మీ స్కూల్ టైం వరకు పంపిస్తా అని తీసుకుపోతారట. తండ్రినా బిడ్డేనా ఎవరైనా పంపుతారు కదా, దాదాపుగా పంపుతూనే ఉంటారు. తండ్రి కాబట్టి ఎవరైనా పంపుతారు, ఇంకేదైనా కారణాలు చెప్తే చెప్పొచ్చు కూడా. శనివారం నాడు తీసుకుపోయి సాయంత్రం ఇల్లు చేరేసరికల్లా మంచిగా బిగ్గర తాగొచ్చి సెల్ ఫోన్లోనట మొత్తం ఉంటాయి కదా పోర్న్ వీడియోస్, ఆ పోర్న్ వీడియోస్ మొత్తం ఓపెన్ చేసి వీడు చూసుకుంటే బిడ్డకు ఇట్ట అంటాడంట. ఎందుకు డాడీ నాకు ఇటువంటి వీడియోలు చూపిస్తామంటే ఏం కాదు చూడాలి బాగుంటాయని బిడ్డకు లేని అలవాటు నేర్పినట్టు ఈ లుచ్చన్నర. బిడ్డకు పోర్న్ వీడియో చూపించుకుంటా ఫోన్లో ఎట్లా చేస్తారో మనం కూడా గట్టినే చేద్దామని అమ్మాయిని ఇబ్బంది పెట్టేదంట. అమ్మాయి ఎన్నిసార్లు ఒప్పుకోకున్నా కానీ అమ్మాయిని దెబ్బలు కొట్టేదంట. దెబ్బలు కొట్టి ఆ అమ్మాయి పైన అత్యాచారం చేయడం మొదలుపెట్టింది. ఇట్లా కొన్ని నెలల నుంచి చేస్తున్నాడు ఈ లుచ్చన్నర కొన్ని నెలల నుంచి అత్యాచారం చేస్తున్నట. చేసినాక మళ్ళీ హాస్టల్ పోతుంది కదా బిడ్డ, హాస్టల్లో కానీ మీ సార్లకు కానీ మేడవలకు కానీ ఆయమ్మకు కానీ దోస్తులకు కానీ ఇంటికాడ జరిగిన ముచ్చట కనుక చెప్పినవే అనుకో, చూడు నిన్ను చంపుతా, మళ్ళీ పోతే ఈ అమ్మాయికి ఇంకా చెల్లెళ్ళు అక్కలు ఉండట, వాళ్ళని కూడా చంపేస్తా, అందరిని చంపేస్తా, ఇంకో ముచ్చటే లేదు, మర్యాదగా ఏ ఒక్కరు కూడా చెప్పొద్దని బేరిచ్చేదంట. ఆ అమ్మాయి భయంతో హాస్టల్లో పోయేదంట. హాస్టల్లో ఉన్నప్పుడు హాయిగా ఉండేదంట. హాస్టల్లోకి వెళ్ళి ఆదివారం వస్తుందంటే శనివారం నాడు సాయంత్రం పోతూనే ఉండేది, బండి ఆడ పెట్టుకొని కూర్చునేదట. ఇంకో గిట్ట తీసుకుపోయి నన్ను మా డాడీ నా పైన అత్యాచారం చేసిండు, పలుమార్లు అత్యాచారం చేసిరు అని చెప్తే అప్పుడు పోయి పోలీసుల్లో కంప్లైంట్ ఇస్తే ఈ లుచ్చ ఎక్కడ పోయింది అనుకొని దూలాడదామని పోతే ఈ లుచ్చ అట పరారై నిన్నడం మొన్న దొరికిందట. గిసోటి లుచ్చల్ని ఏ చెప్తారు కొట్టాలని చెప్పు, ఎక్కువసేపు ఏం చెప్పు, ఒకటే నిమిషం ఉంది చెప్పు, చదివే ప్రయత్నం చేస్తే ఈయన ప్రయత్నం చేయాలి. లుచ్చ నరలు దొరికి పాడైపోడు. బాలిక పైన కన్న తండ్రి అత్యాచారం, కన్న తండ్రి అని ఎందుకంటే కసాయుడు అనాలి, లుచ్చ బాల ఇక అనకూడదు. కానీ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బాలిక ఇంటికి తీసుకొచ్చి అశ్లీల వీడియోలు చూపించి దారుణానికి ఒడిగట్టిన తండ్రి, ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరింపులు, నిందితుడి అరెస్టు, పోక్సో కేసు నమోదు. ఈ పోక్సో కేసు అంటే ఎవరైనా భయపడుతున్నారో ఈ కాలంలో? పోక్సో కేసు అయినంత మాత్రాన కొనువాగా ఎన్కౌంటర్ చేస్తున్నారు మమ్మల్ని, ఏమన్నా పోక్సో కేసు అయినంత మాత్రాన కొనువే మాకు ఉరిశిక్ష చేస్తున్నారు, మమ్మల్ని రాళ్ళగొట్ట పెడుతున్నారు అనే ఉద్దేశంతో ఏమవుతుందిలే ఇట్ట పోయి అట్ట బయటికి వస్తూనే ఉంటాం అని చాలా మంది చాలా రకాలుగా ఈ పోక్సో కేసులకు భయపడతలేరు. వీడికి వచ్చే భయపడినట్టు పాడైపోండి. వీడు లుచ్చలు చదువుకున్నాడే భయపడ, ఈ చదువురాని కూడా కొడుకు ఈడు అంటే అందరినీ మాట్లాడు కానీ ఇసోడు లుచ్చలు అంట, కానీ వీడే భయపడి పాడవుతాడు.
కన్న కూతురికి అశ్లీల వీడియోలు చూపించి పలుమార్లు లైంగిక దాడికి తెగబడ్డాడు తండ్రి. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. బాధితురాలు 9వ తరగతి చదువుతున్న బాలిక 14 సంవత్సరాలట ఆమె. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారంగా సంగారెడ్డి జిల్లా నారాయణగేట్కు చెందిన ఓ వ్యక్తి 42 సంవత్సరాలు ఉంటాడు. 20 ఏళ్ల క్రితమే వికారాబాద్లో స్థిరపడ్డాడు. అక్కడ ఆటో నడుపుకుంటున్నాడు. అతడికి 2 భార్యలు ఉన్నారు. రెండో భార్య చనిపోయింది. ఆమె ద్వారా కలిగిన సంతానంలో చిన్న కూతుర్ని హాస్టల్లో చదువుకుంటుంది. ఆమెపై తండ్రి కన్నేశాడు. హాస్టల్ నుంచి తీసుకొచ్చే క్రమంలో బాలికకు ఇష్టమైన తినిపించేవాడు. ఇంటికి తీసుకొచ్చాక మాయమాటలు చెప్పి అశ్లీల చిత్రాలు వీడియోలు చూపించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటికి ఎవరికైనా చెప్తే చంపేస్తానని ఆమెను భయపెట్టాడు. ఆ బాలిక ఇటీవల హాస్టల్లో తీవ్ర కడుపు నొప్పితో బాధపడింది. అస్తమతో రోధిస్తున్న బాలికను పాఠశాల సిబ్బంది చికిత్స కోసం తీసుకెళ్లారు. వైద్య పరీక్షల్లో బాలిక పైన అత్యాచారం జరిగింది అని డాక్టర్లు నిర్ధారించేసరికల్లా అసలు ముచ్చట ఆమె చెప్పుకొచ్చింది. పరారులో ఉంటే పట్టుకొచ్చి లోపలైతే వేసారు. గిసమంటని కూడా 2 రోజులు లోపల వేస్తున్నారు చెప్పరిగా. సరే, తెలియనోళ్ళు కొన్ని జరుగుతుంటాయి గిసోటివి. వాళ్ళ పైన ఎంక్వైరీలు విచారణలు అట అయింది. ఏం నిజమే కావచ్చున అబద్ధం కావచ్చున. ఒకసారి కనుక ఉరిశిక్ష చేస్తే, ఒకసారి కనుక ఎన్కౌంటర్ చేస్తే, మళ్ళీ రేపన్నాడు తప్పని తేలితే మళ్ళీ ఇబ్బంది పడతాం. కానీ కొన్ని రకాలుగా కేసులు సాగదీస్తూ ఉంటారు. ఈడ తండ్రి ఆయే, ఈయన తలకాయ, ఈయన ఏమనాలి చెప్పురిగా. ఈడు తండ్రి ఆయే, ఈయన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డను చూసి కూడా ఓర్స్తలేడంటే ఈ లుచ్చలని ఏ చెప్పుతోడు కొట్టాలో చెప్పురిగా. సో వంటి సన్నాసులు తలిగిరి పాడైపోను. గింత అధ్వానంగా బిడ్డ పైన పలుమార్లు అశ్లీల వీడియోలు చూపించుకుంటా ఆ వీడియోలలో ఎట్లా ఉంటే గట్టినే చేయాలని ఆ అమ్మాయి పైన అత్యాచారం చేసి ఆ అమ్మాయి పోయి మళ్ళీ దవాఖానకు పోయినాక బయటపడ్డాక మా డాడీ చేసినాడు సరికల్లా అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం నూరెళ్ళ పెట్టినట్ట. ఇక నూరెళ్ళ పెట్టకుంటే ఏం చేస్తారు చెప్పురి. ఇసవంటోళ్ళకి ఎసవంటి శిక్షలు పడాలి చెప్పురు ప్రజలారు మీరే. ఇక ఇసవంటోళ్ళకు స్పాట్ల మీరు ఏమన్నా అనుకోని ఇసవంటోనికి ఉరిశిక్ష చేసినా నష్టం లేదు. పిట్టను కాల్చినట్టు నడి రోడ్డు మీద కాల్చి పడేసా కూడా నష్టం లేదు. బిడ్డనోడు సపాయ భార్య. ఇప్పుడు 2 భార్యలు అన్నప్పుడు ఒక భార్య చచ్చిపోయి ఈడంతా మోదవారు అయితే ఈడంతా మునగాడైతే ఇంకో భార్య ఉండే కదా. గాడ ఏడిపి ఏడవాలి. ఏడిస్తే ఇక నాకేమో గదర్ మాటలు వస్తున్నాయి కానీ ఇక ఉంటా మరి.